హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో మోస్ట్ అవైటింగ్ వీడియో అండి, నాటుకోడి పులావ్. సో దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. సో ముందుగా మనం కాల్చిన నాటుకోడిని ముక్కలుగా కట్ చేసుకుని తెచ్చుకోండి ఇంటికి. సో తర్వాత ధనియాలు, జీలకర్ర, లవంగాలు, గసగసాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్టు, మిక్సీకి అప్పటికప్పుడు మసాలా నూరుకుంటేనే నాటుకోడి పులావ్ టేస్ట్గా ఉంటుందండి. సో దాంతోపాటు కొంచెం 2 స్పూన్లు పెరుగు వేసేసి, తర్వాత మనం ఇంట్లో ఆడుకున్న మసాలాతో పాటు బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా 1 స్పూను వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలండి. సో మసాలా ఇవన్నమాట నాటుకోడి పులావ్కి. అండ్ దీంతో పాటు వచ్చేసి మనం పచ్చిమిరకాయలు, పుదీనా, ఒక 10 పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర కూడా మిక్సీ వేసేసుకుని ఆ మసాలా కూడా తయారు చేసుకోవాలండి. సో మనం మ్యారినేట్ చేసినప్పుడు బయట బిర్యానీ ప్యాకెట్ మసాలా ఉంటుంది కదా, సో ఆ మసాలా కూడా వేసేసుకోవాలండి, అలాంగ్ విత్ నేను చెప్పిన మసాలా ఐటమ్స్ అన్నీ. సో నేను చెప్పిన మసాలా ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసేసుకుని పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకుని లైట్గా ఆయిల్ వేసేసుకుని 2 స్పూన్లు పెరుగు వేసేసుకుని బాగా మసాజ్ చేస్తూ మ్యారినేట్ చేయాలండి. ఎంత బాగా మసాజ్ చేస్తూ మ్యారినేట్ చేస్తే అంత జ్యూసీగా వస్తుందన్నమాట టెక్స్చరు బిర్యానీ. సో విధంగా మనం బాగా మసాజ్ చేసేసి మసాలా అంతా పట్టేలాగా చికెన్కి 1 గంట పక్కన పెట్టుకున్నాక, సో జ్యూసీ కన్సిస్టెన్సీగా ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. సో మన మ్యారినేషన్ అయిపోయింది. సో బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. సో మనం ఇది 1 అవర్ పక్కన పెట్టుకుని రెస్ట్ తీసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. సో బిర్యానీకి 5 లవంగాలు, 1 దాల్చిన చెక్క, పులావాకు, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, పలావాకు వేసేసి నూనె, నెయ్యి వేసి కాంబినేషన్లో ఆ మసాలా సామాన్లన్నీ వేగిపోయాక ఉల్లిపాయలు చీరికలు కోసేసి వేయించాలండి. ఒక 10 పచ్చిమిరకాయలు వేసాను. సో తర్వాత 1 టమాటా వేసి టమాటా బాగా మగ్గిపోయేంత వరకు మిక్స్ చేశాను అనమాట. ఈలోపు బాస్మతి రైస్ కూడా 1 గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. సో ఈ మసాలా మగ్గిపోయాక నూనె కక్కేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం మ్యారినేట్ చేసిన నాటుకోడి చికెన్ మసాలా 1 గంట సేపు మ్యారినేట్ చేసాం కదండి, అది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఉప్పు, కారం, పసుపు కూడా మ్యారినేషన్లోనే వేసేసానండి. సో ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాక నూనె కక్కేంత వరకు మిక్స్ చేయాలన్నమాట. సో దాన్ని బట్టి పెరుగు వేసాం కదా, నూనె కక్కుతుంది తొందరగానే. సో మ్యారినేట్ చేసిన గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసేసాను అనమాట. సో ఆ వాటర్ కూడా వేసేసి మరొకసారి మగ్గది పెట్టుకోండి, నూనె ఆయిల్ కక్కే వరకు. ఇలా ప్రాసెస్ 3 టైమ్స్ చేయాలన్నమాట అండి. సో మనం మూత పెట్టుకుని మగ్గించుకున్నాక, సో 3rd టైం ఏం చేయాలంటే కుక్కరు చిన్న గ్లాసు వాటర్ వేసుకుని, నాటుకోడి చికెన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే మనం 80% ఉడకడానికి 3 విజిల్స్ ఇస్తామండి. 3 విజిల్స్ ఇచ్చి చల్లారిపోయాక ఒకసారి విజిల్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే ఒక 80% చికెన్ బాయిల్ అయిపోతుంది అనమాట. సో చూసారా, ఆయిల్ కూడా మళ్ళీ కక్కేసి రిలీజ్ అయిపోయింది. సో వాటర్ అది లేకుండా ఈ విధంగా మనకి కొంచెం వాటర్ వేసిన చుట్టూ చక్కగా నాటుకోడి చికెన్ ఉడికిపోయింది చూసారా. సో మిగిలిన 10% బాస్మతి రైస్ వేసాక ఉడకాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు, కారం, మసాలాలు సరిపోయలేదో ఈ టైంలో ఒకసారి చెక్ చేసేసుకోండి. సరిపడిపోతే మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయింది కదండి, ఈ టైంలో మనం ఎసరు కావాల్సిన వాటర్ వేసేసుకోవాలి. సో 1 గ్లాస్ బియ్యానికి, బాస్మతి రైస్కి 1 అవర్ నానబెట్టాను కదా, 1/3 వాటర్ వేసాను అనమాట. 1.5 వేయాలి. ఇంకొక కొంచెం వాటరు నాటుకోడికి కూడా చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, దానికి కూడా కొంచెం వేసాను అనమాట, లేదంటే బాగా డ్రైగా అయిపోతుంది. సో ఎసరు మరిగిందండి. సో ఇప్పుడు మనం మంచి ఘాట్ స్మెల్ వస్తుంది. యాక్చువల్గా నాటుకోడి పులావ్కి ఘాటుగా, కారంగా ఉంటే టేస్టీగా ఉంటుంది. సో చూసారా, 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఎసరు మరిగాక వేసేసుకుని మనకి సరిపడా కొత్తిమీర కూడా ఈ టైంలోనే వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుని నెమ్మదిగా. సో ఈ టైంలోనే నేను కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసానండి. సో మనం కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా, ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటే మరింత టేస్టీగా వస్తుంది అనమాట నాటుకోడి పులావ్. సో ఈ విధంగా మనకి కొంచెం ఎసరు మరుగుతుంది కదండి, బియ్యం కూడా వేసేసాక ఈ టైంలో మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ ఇచ్చుకుందామండి. సో మన స్టవ్ కూడా ఇక్కడ మనం మీడియంలో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోకూడదు. మీడియంలో స్టవ్ పెట్టుకుని ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ ఇచ్చుకున్నాక మనకి
ఆల్రెడీ ముందే చికెన్ బాయిల్ అయిపోయింది కాబట్టి రైస్కి 3 విజిల్స్ సరిపోతుంది అనమాట. సో బాగా విజిల్ ప్రెషర్ అంతా పోయాక ఒకసారి మూత తీసి చూడండి. వెంటనే కలపకండి. ఒక 10 మినిట్స్ కొంచెం చల్లారాక మిక్స్ చేసుకుంటే పొడి పొడిలాడుతా నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అంతేనండి, ద బెస్ట్ సింపుల్ అండ్ ఈజీ శ్రీలూస్ మన ఇంటి వంట ఛానల్లో నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం రండి. దట్స్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.